మహారాష్ట్రలో కమలం అధికార పార్టీలకే మళ్ళీ పట్టం. జార్ఖండ్లో జేఎంఎం అది కాదు. వీళ్ళు ఎంతసేపు మహారాష్ట్రలో కమలం కమలం అన్నారు కానీ ఈ కూటమి గెలిచిందని చెప్తలేరు. వీరు మహాయుతి కూటమి గెలిచిందని చెప్తలేరు, డైరెక్ట్ కమలమే గెలిచిందని చెప్తున్నారు. మరి ఇవి చూసి చూసి ఏదో రోజు ఈ షిందేకు గట్టిగా రాడ్డు దింపుతారు ఏంది మరి. ఈ షిందేనేమో అక్కడ శివసేన ఉద్ధవ్ ఠాక్రే గారికి రాడ్డు దింపి వచ్చిండు. ఆ పార్టీలోనే పెరిగి పెద్ద అయిండు. ఆ పార్టీ టికెట్ ఇస్తేనే ఎమ్మెల్యే గెలిచిండు. ఆ పార్టీనే హస్తగతం చేసుకున్నాడు. అంటే ఓ విధంగా చంద్రబాబు నాయుడు లాంటి కుట్ర పనిండి అక్కడ. ఎన్టీఆర్ పార్టీలోకి వచ్చి ఎన్టీఆర్ పార్టీని చంద్రబాబు నాయుడు గుంజుకొని చంద్రబాబు నాయుడే ఇప్పుడు 25 సంవత్సరాలుగా ఆ పార్టీకి ఓనర్ లాగా ఫీల్ అవుతున్నాడు. సేమ్ ఈయన కూడా శివసేన పార్టీలో ఉండి శివసేన నుండి ఎమ్మెల్యే అయి శివసేన పార్టీని డిస్టర్బ్ చేసి ఇదే బీజేపీ తోటి దోస్తి కట్టి మొత్తం ఆగం చేసి పడేసిండు శివసేన పార్టీ. శివసేన పార్టీ అంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎట్లనో ఆ ప్రాంతానికి శివసేన పార్టీ అట్లా. శివసేన పార్టీ అక్కడ అధికారంలో ఉన్నన్ని రోజులు కావచ్చు, శివసేన హవా అక్కడ సాగిన రోజు కావచ్చు, మహారాష్ట్ర వెలిగిపోయింది. ఎందుకంటే ప్రాంతీయ లీడర్లు గట్టిగా ఉంటే ప్రాంతం వెలిగిపోతుంది. కానీ ఇప్పుడేమో వీళ్ళు పోయి గుజరాత్ చేతిలో పడ్డారు, గుజరాత్ వల్ల మాయలో పడ్డారు. మరి ఎంతసేపు కమలం వికసించిందని రాస్తానులేంది. ఇక్కడ మహాపౌర్లో 235 సీట్లు మహాయుతి కూటమివే. చూడండి, కూటమి గెలిచింది ఇక్కడ. అందులో బీజేపీవి 132 స్థానాలు, 90% స్ట్రైక్ రేట్తో రికార్డ్. ఉద్ధవ్ సేనను దెబ్బ కొట్టిన షిండే సేన. శరద్ పవర్కు అజిత్ పవర్ షాక్. 49 సీట్లకే ఎంఈఏ పరిమితం. అందులో ఏ పార్టీకి దక్కని ప్రతిపక్ష హోదా. జార్ఖండ్లో జేఎంఎం దూకుడు. కాంగ్రెస్తో కలిసి మళ్ళీ పవర్లోకి. 14 రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీలదే అవా. అంటే 14 రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్న పార్టీలకే మళ్ళీ అధికారం కట్టబెట్టిండు. ఇది ఎంతసేపు కమలం వికాసం ఎందుకంటానులా అంటే దగ్గర 132 స్థానాలు గెలిచింది. అంటే 100 మందిని నిలబెడితే 90 మంది బీజేపీలు గెలిచిందట. అందులో ఇదే షిండే వర్గం కూడా ఇటు బీజేపీకి, బీజేపీ వర్గం షిండేకి ఇట్లా పొత్తుల మొత్తానికి 90% స్ట్రైక్ రేట్ తోటి మహారాష్ట్రలో గట్టి ప్రభంజనం అయితే సృష్టించింది. ఇక 49 సీట్లకు పరిమితమైందట. మొత్తానికి 14 రాష్ట్రాల్లో మళ్ళీ గతంలో ఉన్న పార్టీలే మళ్ళీ అధికారంలోకి వచ్చినాయి. అలాంటి ఎలాంటి మార్పు లేదు. మరి ఆ విధంగా చూసుకుంటే మహారాష్ట్రలో పెద్ద గొప్పేం కాదు కానీ సీట్లు పెరిగినాయి బీజేపీకి. గతంలో కూడా ఆ కూటమితోటే కదా ఉన్నది, అధికారం ఉన్నది. అటు శివసేన నుండి వచ్చిన షిండే, బీజేపీ ఈ రెండు కలిసి అక్కడ అధికారం గతంలో ఉండే. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఆ రెండు పార్టీలు కలిసి అధికారాన్ని కైవసం చేసుకునేది. అందులో కొత్త ఏం లేదు. కానీ నిలబెట్టిన వాళ్ళ దాంట్లో దగ్గర 132 స్థానాలు అంటే ఎక్కువ స్థానాలు గెలుచుకునేది, గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకునేది. కాబట్టి కమల ప్రభంజనం అంటాను ఇక్కడ. అయిపోయింది. వీని కథం చేస్తారు చూడు. ఈ షిండే అనేటువంటి పిల్లిని నలిపినట్టు, ఎలుకను నలిపినట్టు నలిపైపోతే చూడు. అయిపోయింది. కానీ పనే అయిపోయింది. నువ్వు ఎట్లయితే శివసేన పార్టీని చీల్చి ఇలా కచ్చి బానిసమైనవో ఇప్పుడు అంతకంటే పెద్ద బానిస అవుతుంది ఇక్కడ. ఇక చూడు, ఫడ్నవీస్కే సీఎం ఛాన్స్. 3 పార్టీల నేతలం కలిసి చర్చించుకొని ప్రకటిస్తాం. షిండే ఫడ్నవీస్ వెల్లడి. ఈ షిండే కథం అయిపోయిందిగా. ఆటో డ్రైవర్ నుండి సీఎం రేస్ దాకా ఎదిగిండు. మొత్తానికి ఈయన ఎప్పుడైతే శివసేన లొల్లి పెట్టించి అక్కడ నుండి వర్గాన్ని తీసుకొచ్చి బీజేపీ తోటి అంటగాగి శివసేన అసలు శివసేనను కథం చేసి ఆ శివసేన వాళ్ళు వేరే పార్టీ పేరు పెట్టుకోవాల్సి వచ్చిన దాకా తీసుకొచ్చిండో, రానున్న రోజులలో మొత్తం షిండేను నలిపి పారేసి షిండేకు ఏ పోస్ట్ ఇవ్వకుండా కూడా వెళ్ళగొడుతుంది బీజేపీ పార్టీ. చూడు.